అవునే, మేమందరం డాన్స్ చేస్తున్నాం, నువ్వేంటే డాన్స్ చేయలేదు? నేను వచ్చింది కామెడీ చేయడానికి, డాన్స్ చేయడానికి కాదు. అంతేగాని నీ కాలు ఇరిగింది మాత్రం ఒప్పుకోవు. ఒప్పుకుంటారులే. ఖాళీ ఇరిగిందని మర్చిపోయాను. ఆ కార్లో రోడ్డు ఎలా ఉంది? దీనికి రోడ్ల మీద తిరిగి తిరిగి బాగా అలవాటు అయిపోయింది. అది రోడ్డు కాదే, రాడ్డు. కాళ్ళకి రాడ్ వేశారు కదా, అసలు చెప్పు ఫస్ట్ డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ ఫస్ట్ నన్ను చూడగానే కాలు తీసేయాలన్నాడు. అదేంటి? నా కాలు ఆయన మీద వేసాను, తీయాలి కదా మరి. ఇదంతా కాదు గానీ మీ ఆయన ఎలా ఉన్నాడు చెప్పు. మా ఆయన ఏంటో నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు రాత్రి 12 గంటలకు వచ్చేవాడు. ఇలా ఆరోగ్యం బాగా మూల పడ్డానో లేదో సాయంత్రం 6 గంటలకి ఇంటికి వచ్చేస్తున్నాడు. ఎందుకంట? అర్థమైందే, నీ ఆరోగ్యం బాగున్నప్పుడు వాడు త్వరగా వచ్చాడనుకో, వాడి ఆరోగ్యం పాడైతది కదా. రీతు, చేతికి దెబ్బేంటే? పక్కింటి కుక్క కరిచింది అక్క. పక్కింటికి ఒక మీ ఇంటికి ఎందుకు వచ్చింది? అంటే నేనే పక్కింటికి వెళ్ళాను అక్క. నువ్వు పక్కింటికి ఎందుకు వెళ్ళా? దీని ఆన్సర్ చెప్పడం కంటే కుక్క కరవటమే బెటర్లే. ఇంకో ఆగవే, వచ్చిన పని మానేసి మనం ఏదేదో మాట్లాడుతున్నాం. ప్రతి ఇయర్ మన అన్నయ్యకి రాఖీ కడదామని వస్తున్నాం. ఆయనకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నామని మన చేత రాఖీలే కట్టించుకోవట్లేదు. ఇయర్ ఎలా అయినా అన్నయ్యని ఒప్పించి కూల్ చేసి రాఖీ పండుగ చేసుకోవాలి. సరేనా? సరే, పదండి వెళ్దాం. భార్య టార్చర్ వల్ల కుంగి కుసించి నిరసించిపోతున్న ప్రతి మగాడికి నా నమస్కారం. చాలా రోజులైంది ఇతన్ని మారాడేమో అనుకుంటున్నారా? సెట్ మారుతుందేమో, నేను మారాడు. ఏవండి, ఇందాక మీరు డాన్స్ చేస్తుంటే నాకు హక్ చేసుకోవాలనిపించిందండి. డాన్స్ ఆపేసిన తర్వాత కిస్ చేయాలనిపించింది. అదేంటి అలా చూస్తున్నారు? మీకు ఏం అనిపించట్లేదా? మగాడిని తీసుకొచ్చి లేడీ గెటప్ లో పక్కన పెడితే ఏమనిపిస్తుంది? నా కూరలు నా కరేపాకు. ఆడదాన్ని తీసుకొచ్చి ఏమైనా నిలబెడితే ఏమైనా అనిపిస్తుంది? నా కూరలు నా కరేపాకు. ఉన్న ఆడవాళ్ళందరినీ చెల్లెల్ని చేశారు. వచ్చేంత వరకు తెలియదు. నా పేమెంట్ ఎంత అడిగానే అంత ఇవ్వగానే అనుకున్నా ఇదేదో ప్లాన్ వేశారని. అదే అర్థం కావట్లే. నెక్స్ట్ ఎపిసోడ్ కి తాతయ్యలాగా వస్తానని భయంగా ఉంది. నాకు చందమామ లాంటి పిల్లోడు కావాలండి. చమ్మక్ చంద్రం చేసుకున్న తర్వాత చంద్ర లాంటి పిల్లోడే పుడతాడు. చందమామ కావాలి, వెంకి మామ కావాలంటే పుట్టాడు. నీ కూరలు నా కరేపాకు. సరే గాని వచ్చాను కదా, హ్యాపీయా? వస్తే వాళ్ళకి హ్యాపీ. 3 మల్లెపూలు తెచ్చారనుకో నాకు హ్యాపీ. ఎప్పుడు చూసినా 3 మల్లెపూల దగ్గర బెడ్రూమ్ దగ్గరే ఉంటావంటే నీ కూరలు నా కరేపాకు. 3 కావాలంట 3. ఇప్పటికంతా అవ్వదు. సరే గాని ఈ పెదాలతో ఒక్క ముద్దు పెట్టొచ్చు కదా? పెదాలు తీసి మూసి నదిలోనే పడేస్తాను కానీ నీకు మాత్రం ముద్దు. నీ కూరలు నా కరేపాకు. ఏమండి, ములంకాడ కూర ఉండాలా? ములక్కాడ మీద కొడతా. తల్లే మార్కెట్కి వెళ్ళొస్తా. అన్నయ్య వస్తున్నాడే. ఏవైందమ్మా ఈనాడు, చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు, కురిపించాయా కన్నీళ్ళు. మీరు ఆర్ఆర్ఏసిన RRR నా మనసు వీళ్ళ మీద ఎప్పుడు కరగదు. అన్నయ్య అందరేంటి ఇంత లాగున్నారు? అందరు ఒకటేసారి పిలవచ్చుగా అన్నయ్య అని. నువ్వు మైక్ లేకపోయినా పిల్లొస్తే వినపడుతుంది. ఏంటని డాన్స్ అలా వేసావు? కాళ్ళలో ఏమైనా స్ప్రింగులు పెట్టుకున్నావా? నీ కాల్లో రాడు ఉన్నట్టు అందరి కాళ్ళలో స్ప్రింగులు రాళ్ళు ఉండవు. మాది నార్మల్ కాళ్ళే. అన్నయ్య నన్ను క్షమించువా అన్నయ్య. కాదు, వీళ్ళందరూ ఏదో పిలిచారు అంటే ఓకే. నాతో 500-600 స్కిట్లు చేసావే భార్యగా. నీకు అన్నయ్య పిలవాలని ఎలా అనిపించింది? అది కాదన్నయ్య. నోర్బోయ్ అన్నయ్య నన్ను క్షమించు అన్నయ్య. ఈడు కూడా నా చెల్లెనేనా? అవునన్నయ్య, నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లి. ఆ రోజు మీరందరు లేచిపోయినప్పుడే ఈ అన్నయ్య అనే పదం చచ్చిపోయింది. అన్నయ్య అలా అనకన్నయ్య, నీ మీద ప్రేమతో మా పిల్లలకి కూడా నీ పేరే పెట్టుకున్నాం తెలుసా? పిల్లోడికి పేరు పెట్టుకున్నానని చెప్తే నన్ను పిల్ల కాకిని చేస్తారు. ఎరకెళ్ళి నీ కూరల కరేపాకు. అన్నయ్య నీ మీద అభిమానంతో నా పిల్లడికి కూడా. నీ కూడా పిల్లోడున్నాడా?
నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా. అందరూ ఒకసారి క్షమించన్నారు, నువ్వేంటి ఇన్నిసార్లు క్షమించాడు? వాళ్ళు ఒకసారే తప్పు చేశారన్నయ్యా. నేను అర్థమై ఎవ్రీ ఇయర్ వస్తున్నావు రాఖీ కట్టడానికి, ఈసారైనా రాఖీ కట్టని అన్నయ్య. లుంగి లాగుతున్నావేంటే? ఆల్రెడీ నా ఇంటి పరువు ఎప్పుడో లాగేశారు, మళ్ళీ నా లుంగి లాగుతారేంటే మీరు? రాఖీ కట్టించుకో. రాఖీ లేదు, బోకి లేదు. నేను మీ వల్ల కాబట్టి మిమ్మల్ని అస్సలు జీవితంలో క్షమించను. మా చెల్లెళ్ళు ఎప్పుడో అందరూ లావైపోయారు అంతే. అన్నయ్య పొరపాటు పడ్డాడు. అందరూ ఎక్కడ లావయ్యారు? ఈయన మన మాట వినేటట్లేరు. మన మొగుళ్ళని మన ఫ్రెండ్స్ ని పిలుద్దాం, ఏదైనా ఐడియా ఇస్తారేమో, అప్పుడు రాఖీ కట్టొచ్చు. ఏమండి ముక్కు పడకలు నడుము సన్న నాగరాలు ఎవరు గని బాగు అబో 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 బేడ పలక టిక్కు ఏమన్లే అవుతోడల్లగా జోరు చూట్న బూట్ సూరే రామే ఎయ్యల కొట్ట గంజ లాగి పీక్ లాగు వీళ్ళు మీ మొగుళ్ళామా? అవునన్నయ్య. ఒకడికి ముందుంటే వెనక లేదు, ఒకడికి వెనకుంటే ముందు లేదు. అలా అవమానించుకు మా మొగుల్ని. ఇంకేముంది అవమానించడానికి? అక్కడ ఆ షేర్ మార్కెట్ లో అయినా అప్ అండ్ డౌన్ ఉంటది. వీళ్ళు ఇంత డౌన్లు ఉన్నారేంటి? వీళ్ళు ఎవరు దొరకలేదా? వీళ్ళకంటే ముందున్న సెట్ వాళ్ళు బెటర్ అనిపిస్తుంది నాకు. మ్యాటర్ ఏం జరిగింది చెప్పండి. అందుకే ప్రతి ఇయర్ రాఖీ కట్టడానికి వెళ్తున్నాం, మా అన్నయ్య కట్టించుకోవట్లేదు. ఈసారి ఎలా కట్టించుకోవాలి? మీ అన్నయ్య ఎవరో నాకు చెప్పు. వాని వంగ పెట్టి నిలబెట్టి వంకర పెట్టి చుట్టి ముట్టి మరి వాటి రాఖీ కట్టిస్తా. చమ్మక్ చంద్ర అన్నయ్య. బావగారు మీకేంటండి ఇంతమంది చెల్లెలు ఉన్నారు? అంటే అర్థమైంది, మీ నాన్నగారు పని లేదు. కాదురా, ఇప్పుడు మీ అన్ని రాఖీ కట్టట్లేదు అవునా? అవును. కొంచెం కూర్చొని మాట్లాడండి, అంత సెట్ అయిపోతుందిగా. మాట్లాడడానికి వెళ్తేనే మొహం మీద డోరేశాడు. కొంచెం దూరం వెళ్ళవలసి చూడు, మొహం ఎలాగ అయిపోయిందో. రామ్ ప్రసాద్ ప్లీజ్ అబ్బా, నువ్వేదోటి చెయ్యబ్బా. నువ్వేదోటి చేస్తే అక్కడ అయిపోతుంది. ప్లీజ్ రామ్ ప్రసాద్, నువ్వు చెయ్యొచ్చు కదా. నువ్వు అలా అడిగితే ఖచ్చితంగా చేస్తారమ్మా, కొంచెం దూరంగా ఉండు. మీరెవరు కాదు. ఏమండి కాదు, నువ్వు లేచిపోయింది ఈడుతోనా నీ మీద పగబట్టి అన్ని ఎవరితో మాట్లాడలేదు. ఈడితో పోవడం ఎందుకు? 2 రోజులు టీడే పోతాడు కదా. ఇంత హ్యాండ్సమ్ పట్టుకుని అలా మాట్లాడతావు నువ్వు. హ్యాండ్ లో హ్యాండ్ వేయడం వరకు ఓకే, హ్యాండ్సమ్ అంటే కాదమ్మా, అందరు కలిసి ఐటీ బ్యాచ్ ని చేసుకున్నారేమో అనుకున్నా. పింఛన్ బ్యాచ్ ని చేసుకున్నారా? అన్నయ్య నేను అందరిలా కాదు, చూడు ఎంత స్ట్రాంగ్. అవును, చాలా స్ట్రాంగ్. వీళ్ళందరూ ఎవరు చేయలేరు కానీ ఒకరైతే చేస్తారు. మహేష్ విట్ట. దయచేసి నువ్వు మహేష్ అని ఒక్కటి పిలుచా. ఎందుకు? నువ్వు విట్టా అని పిలుచా అంటే అది ఇంకొకలాగా పోతాను. సర్లే కానీ ఇంతకు ప్రాబ్లం ఏంది? మా అన్నయ్య మాకు రాఖీ కట్టను అంటున్నారు. ఏంది పంచాయతీ అంతా? ఏదో ఒకటి చేసి నేను కట్టించలే. నన్ను ఏమైనా చేసా? నిన్నేమన్నా చేసి కాదే, ఏదో ఒక ప్లాన్ వేసి స్కెచ్ చేసి మీ అన్నయ్య ఒప్పుకునే చేసి రాఖీ కట్టించాం. నువ్వంతానే బలుబు. బలుబేంటే? నా పేరు బబ్లు. ఏంటి బాలేండి? ఏదన్నా చేసి అన్నయ్య చేత రాఖీ కట్టించవా? ఏముంది, అల్లు అర్జున్ కి ఫోన్ చేసి మ్యాటర్ మొత్తం చెప్తా, అంత సెట్ అయిపోద్ది. మీ అన్నయ్య మాట్లాడతాడు. మీ అసిస్టెంట్ కాల్ చేసారు, ఆడే లిఫ్ట్ చేయట్లేదు. అల్లు అర్జున్ లిఫ్ట్ చేస్తాడు. జిత్తు, రాఖీ పండుగ అంటే గుర్తొచ్చింది. రాఖీకి ఆ పేరు ఎలా వచ్చింది? ఏం లేదురా, ఒక రోజు నా కీ బావిలో పడిపోయింది. నేను తాడుతోటి బయటకు తీస్తున్నా, రావట్లేదు. ఆ వెంటనే రాఖీ అన్న, అది అట్లా పేరు రాఖీ అని పేరు వచ్చేసిందిరా. ఇవన్నీ కాదండి, ఏదైనా చేసి మా అన్నయ్యని ఒప్పించి రాఖీ కట్టించుకునేలా చేయండి. అదో పని చేద్దాం. ఏం చేద్దాం? శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది తెలుసు కదా, వాళ్ళు పిలిచామనుకో అన్ని చేసి పెడతారు. ఎంటర్టైన్మెంట్ అవి బ్రహ్మాండంగా అన్ని కూల్ అయిపోతాడు, మొత్తం సెట్ అయిపోద్ది. రవి నీ ఫోన్ చేయి, నేను నెంబర్ చదువు. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేయండి.
ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అరే పండుగ రోజు కూడా ఏంటి పిలిచారు మమ్మల్ని? అటు చూడండి. అయ్యో ఏంటి ఇంతమంది ఆడవాళ్ళ? రాంప్రసాద్ గారు అసలు మీరు ఇంకా ఎప్పుడు మారరా? చిచ్చి చిచ్చి. అది మ్యాటర్ కాదు. మ్యాటర్ ఏంటో మాకు అర్థమైపోయింది. మీరు వచ్చారుగా, ఇంతమంది ఆడవాళ్ళ ఏడుపుకి మీరే కారణం. అది కాదండి మ్యాటర్ వేరే ఉంది. ఆడపిల్ల అంటే ఆట బొమ్మ అనుకుంటున్నారా? మేము ఆటం బాంబ్స్ వి. వస్తుందా వెలిగిద్దాం. చూసావా, అలా ఎలిగించిన ఎలుగులే ఇక్కడ ఉన్నాయి. అసలు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు విషయం చెప్పండి. అక్కడ చూసారా మా బావగారు వాళ్ళ చెల్లెలు అందరూ అన్నమాట. ఎన్నో ఇయర్స్ నుంచి రాఖీ కట్టించుకుంది అనుకున్నారు, అతను కట్టించుకోవట్లేదు. రోజు ఏడుస్తున్నారు. చంద్ర గారు ఒకసారి ఇక్కడ రండి. ఎందుకండి మీ చెల్లెల్లే కదా? మీ చెల్లెలే కదా, రాఖీ ఎందుకు కట్టించుకోవట్లేదు? వాళ్ళ చెల్లెలు దొంగ చెల్లెలు అందరు. అదేంటండి మీ ప్రేమ కోసం అంతగా ఏడుస్తుంటే మీరు? మ్యాటర్ అంటే ఇతనికి ఇష్టమైన పిల్లల్ని వాళ్ళు చేస్తున్నారు మేడం, లవ్ మ్యారేజ్. అందుకే అతను హట్ అయ్యారు. నేను నమ్ముతానులే. ఆ మధ్యది ఉంది కదా కరుణ, రియల్ లైఫ్ లో కూడా లేచిపోయి పెళ్లి చేసుకుంది. అదేనా లేచిపోయి చేసుకుంది? బుద్ధి తెచ్చుకోండి. చంద్ర గారు మీకు నచ్చని పని చేసి వాళ్ళు దూరం అయ్యారు కాబట్టి మీకు నచ్చినట్టు ఎంటర్టైన్మెంట్ ఇస్తే మీరు దగ్గర అవుతారా? వాళ్ళ కోసం కాకపోయినా మీకోసమైనా కాసేపు ఇక్కడ కూర్చుంటాను. అది చాలండి. అంటే మీరు మా ఓనర్ గారు ఫ్యాన్ అంతే కదా? ఓనర్ ఎవరు? నేనేనండి. ఓకే చంద్ర గారు, అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఎపిసోడ్ లో చంద్ర గారు అంటే మీ అన్నయ్యకి నచ్చినట్టు ఎంటర్టైన్మెంట్ అందించి వేరే లెవెల్లో ఆయన్ని ఎంటర్టైన్ చేసి ఈ ఎపిసోడ్ లోనే ఈ చెల్లెల్ని ఆ అన్నయ్యని కలుపుతాం. అంటే ఈ రాఖీ పండుగ రోజు అన్నయ్యని కూల్ చేసి చెల్లెలందరినీ హ్యాపీ చేద్దాము. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న రాఖీ స్పెషల్ ఎపిసోడ్ లో ఇటువైపు చెల్లందరూ కూర్చొని ఉన్నారు, ఇటువైపు అన్నయ్య కోపంతో ఉన్నారు. మరి అన్నయ్యని కూల్ చేయడానికి జరుగుతున్న ఈవెంట్ ని ఇంకాస్త కలర్ఫుల్ చేయడానికి వచ్చేస్తున్నారు మూవీ టీమ్. ప్లీజ్ వెల్కమ్ రూల్స్ రంజన్ మూవీ టీమ్. ఉప్పొంగిపోయిందే నా ప్రాణం, నా బంగారం కన్నెత్తి చూడగానే నిద్రలే మానేసి జాగారం. నా చుట్టి గుండెనిలోన కొట్టుకుండే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లే. మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి, ఆ సొట్ట కుక్కతో తెలు నవ్వ. వెల్కమ్ టు రూల్స్ రంజన్. Welcome Kiran, welcome Sana and welcome director garu. Young and dynamic and really cute looking andi meeru. ఈటీ ప్రేక్షకులందరికీ అలాగే మీ మూవీ టీమ్ కి హ్యాపీ రక్షాబంధన్. మీరు రావడం నిజంగా చాలా మాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనకి సపోర్ట్ కావాలి. చంద్ర గారు ఒక చాలా కోపంలో ఉన్న అన్నయ్య. ఓకే, చెల్లెళ్ళందరితో ఇయర్స్ నుంచి సంవత్సరాల నుంచి రాఖీ కట్టించుకోవట్లేదండి ఆయన. సో మీరు కూడా ఏదో చంద్ర గారికి చెప్పి కన్విన్స్ చేయండి. మొత్తం బాధ్యత శ్రీదేవి డ్రామా కంపెనీ మీద వచ్చేసింది ఆయన్ని కూల్ చేయాలని. సో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి ఆయన కొంచెం మంచి మాటలు చెప్పి కొంచెం కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? తప్పకుండా. డన్. సరే, మరి ఇంకా సినిమా గురించి ఇంకా చాలా విశేషాలు ఇంకా ముందు మాట్లాడుకుందాము. బట్ ఫర్ నౌ ప్లీజ్ డూ హ్యావ్ ఎ సీట్ అండ్ ఎంజాయ్ ది షో. Thank you. మరి మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు జరుగుతున్న రక్షాబంధన్ స్పెషల్ ఎపిసోడ్ లో ఎన్ని ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్స్ ఉన్నా, ఎంత మంది వచ్చినా, అసలు రియల్ లైఫ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్ ఈ స్టేజ్ మీద రాకపోతే అసలు ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుంది, అసలు ఈ పండుగ ఎలా పూర్తవుతుంది? ఏమంటారు? ఏమనలేదు. సో ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఆర్టిస్ట్ అందరూ బ్రదర్స్ సిస్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి లెట్స్ వెల్కమ్ దెం. ఇక్కడ
ఉన్న వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. రోహిణి అక్క కోసం వచ్చాను మేడం. బేసిక్ గా నాకు దేవుడిచ్చిన అక్క, మా అక్కతో రాఖీ కట్టించుకుందామని వీతి వచ్చాను. బట్ ఓకే, ఆన్ అ సీరియస్ నోట్, మీ ఇద్దరి మధ్య కొంచెం మీరు గ్యాప్ ఇస్తే ఆయన ఒక 2 మాటలు మాట్లాడతారు. మీ కజిన్ బ్రదర్ వచ్చారు. సార్ మీ పేరు? నా పేరు ప్రసన్న కుమార్ అండి. ప్రసన్న కుమార్ గారు. సో రోహిణి మీ కజిన్ సిస్టరా అండి? కజిన్ అక్కనా కజిన్ చెల్లినా? కొంచెం ఇక్కడ ఎగిరిపోవడంతో ఇద్దరు పెద్దోళ్ళ కనబడతారు. వీడికి ఉండదు, వీడికి ఉండదు. వన్ వర్డ్ లో చెప్పాలంటే రోహిణి మీకు మీ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్? అమ్మ నాన్న తర్వాత, అన్నయ్య తర్వాత ఇంకా అక్కే నాకు అన్ని. మీకు అసలు ఆ ఫేజ్ ఏంటి? ఎట్ ఎనీ పాయింట్ మీకు అనిపించిందా ఇంకా మేబీ నేను నడవలేము అనేది? ఫస్ట్ టైం లైఫ్ లో నేను ఎక్కువ ఫీల్ అయ్యాను, ఎక్కువ ఏడ్చానంటే సర్జరీకే. హాఫ్ అన్ అవర్ లో సర్జరీ అయిపోద్దమ్మా, మీరు 1 వీక్ లో నడిచేయచ్చు అని చెప్పారు క్లియర్ గా డాక్టర్. కట్ చేస్తే అది 7 years అవడం వల్ల ఫుల్ బోన్ ఫామ్ అయిపోయింది రాడ్ చుట్టూ. రాట్లా నేను ఆపరేషన్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా డాక్టర్లు కొడుతుంటే నేను ఇలా షేక్ అవుతున్నా, నా బాడీ అంతా. సో అది అన్ని ఇరిగిపోతుంటే డాక్టర్ మా మమ్మీ వాళ్ళకి బయటకు వెళ్ళి చూపిస్తుంటే ఫస్ట్ 1 hour అయింది, నేను ఇంకా బయటికి రాలే. 2 hours అయింది, ఇంకా రాలేదు. 3 hours అయింది, ఇంకా రాలేదు. ఆ షేక్ అవుతుంటే ఇంకా డాక్టర్ వచ్చారు, మొత్తం చేతులతో బ్లడ్ అదంతా. బయట మా మమ్మీ కాళ్ళు చేతులు ఆడక అలా కూర్చుని పోయిందంట. మా తమ్ముడు అయితే అసలు బీపీ లో అయిపోయి వాడికి మళ్ళీ ట్రీట్మెంట్. మా డాడీ ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వచ్చే ఏడుస్తున్నారు. మళ్ళీ ఎవరైతే మనకి సర్జరీ చేస్తారో ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మా అంటే అందరూ టెన్షన్ పడి, వీడు కూడా అన్నాడు ఏం కాదక్క, ఆయన అయితే తీసేస్తారు, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్దిలే, 1 week లో నడిచేస్తాను. చాలా హ్యాపీగా వెళ్ళాం మేమంతా. మార్నింగ్ 10కి వెళ్తే నైట్ 10కి వచ్చాను నేను. ఆ సర్జరీ రూమ్ లో డాక్టర్ గారు వచ్చి, రోహిణి గారు రావట్లేదండి, ఎలాగోలా ట్రై చేసి మళ్ళీ మధ్యలో కట్ చేస్తాం, కాలు మధ్యలో కట్ చేసి ఆ బోన్ ని సెపరేట్ చేసి రాడ్ తీస్తాము, అప్పుడు కూడా మేము గ్యారంటీ ఇవ్వలేము, మీకు బోన్ ఇరుగుతుంది, మళ్ళీ రాడ్ వేయాలన్నారు. నాకు నాకు చాలా భయం వేసింది. అమ్మో నేను ఇంకా నడవనేమో, నా కాలుకి ఏదైపోతుంది. మళ్ళీ 1 year, నేను అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు 1 year స్ట్రగుల్ అయ్యా నడవడానికి అదంతా. మళ్ళీ ఇప్పుడు రాడ్ వేస్తే మళ్ళీ నాకు 3 months పడుతుంది నడవడానికి, అండ్ నేను ఫుల్గా రికవర్ అవడానికి 1 year పడుతుంది కంప్లీట్గా. ఇప్పుడు జరిగింది ఇంకా పెద్ద సర్జరీ అంట, డాక్టర్ గారు చెప్పారు. మా అమ్మకు మాత్రం నిజంగా చాలా గ్రేట్. అమ్మ డాడీ అందరూ ఉంటారు, అందరూ స్ట్రాంగ్ ఉంటారు, కానీ మెయిన్ మనకి అమ్మ లేకపోతే ఎంత కష్టం తెలుసు. నేను బెడ్ నుంచి లేవలేను, వాష్రూమ్కి వెళ్ళాను, దేనికి వెళ్ళాను. ఆ పెయిన్ అంతా అమ్మ కళ్ళలో కనబడుతూ ఉండేది. నేను వేరే వాళ్ళకి కూడా చెప్తున్నా, సో ఇలాంటి సర్జరీస్ ఎవరికైనా అయినా కూడా 1 year 1.5 year లోపు తీపిచ్చేసుకోవాలి, లేకపోతే అది అలా ఉండిపోయినా ఫ్యూచర్లో నీ సర్జరీస్ ఏమైనా అయినా అవేం చేయించుకోలేరంట. సో తీయించేసుకుంటే బెటర్. నాలాగా మిస్టేక్ చేయకుండా ప్లీజ్ బీ కేర్ఫుల్, అంతే. రాంప్రసాద్ గారు అండ్ సన్నీ, మీ సిస్టర్ వచ్చారు. అక్క ముందు ఆడుతూ మాట్లాడు, ఆడు ఎందుకు వచ్చాడు కానీ ఫస్ట్. నేను 50% మా ఇంట్లో కన్నా ఈ ఇంట్లోనే ఎక్కువ ఉంటాను కాబట్టి వాళ్ళ సిస్టర్ కూడా నా సిస్టర్ లాగా. అక్కనా చెల్లా? రెండు. సో శ్రీదేవి డ్రామా కంపెనీ రావడం ఎలా అనిపిస్తుంది? అలాగే రాఖీ పండుగ రోజు ఇద్దరు తమ్ముళ్ళు అన్నారా అన్నారా అర్థం కాదు. నేను తమ్ముడు, వాడు బ్రో. మా తమ్ముడు గురించి ఎంత చెప్పినా వాడి గురించి చాలా చాలా తక్కువ. మా ఇద్దరి మధ్య బాండింగ్ గురించి చెప్తాను. వాడిని నేను కనలేదు, నన్ను వాడు కనలేదు. నాకు వాడు కొడుకు, నేను వాడికి కూతుర్ని. అంతలా ఉంటది మా ఇద్దరి మధ్య బాండింగ్. బేసిక్ గా అందరూ అంటారు అన్న తమ్ముళ్ళ కన్నా అక్క చెల్లి కన్నా అక్క తమ్ముడైనా అన్న చెల్లికి రిలేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఏదో ప్రాబ్లం వస్తే ఫస్ట్ మనకు ప్రాబ్లం వస్తే వాళ్ళే పెయిన్ తీసుకుంటారు, వాళ్ళకి ప్రాబ్లం వస్తే మనం పెయిన్ తీసుకుంటాం. సో చెప్పింది కదా, మా అక్కకి ఎప్పుడైనా మా బావున్నా వాళ్ళ ఫ్యామిలీ ఉన్న లేకపోయినా అక్కకి నేను బ్రో. ఈడు ఏ ప్రాబ్లం ఉన్నా ఇది ఉంటుంది. బేసిక్ గా చిన్నప్పటి నుంచి అందరు ఫ్రెండ్స్ కూడా మా ఇల్లు బాగా అలవాటు. ఈడు వస్తే వస్తాడు తెలుసా, మామూలు వాడు చిన్న లగేజ్ పట్టుకొస్తాడు. సీరియస్ గానే ఆ లగేజ్ అంటే 3 అండర్వేర్లు, 3 ట్రాక్లు, టీ షర్ట్లు, ఒక ఫుల్ బాటిల్. ఆ 3 రోజులు మా ఇంట్లో ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ చామర్పేట ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఒక 3 days. వాడుకున్న ఫెసిలిటీస్ ఇక్కడ ఎవ్వరికి, నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఎవ్వరికి ఉండవు. ఈడికో సెపరేట్ బెడ్రూమ్, ఈడికో మంచి 2 కుక్కల కాపలా, అవార్డు ఇడిదరు రావు.
అన్న అందరింటికి అదే లగేజ్ అవే బ్యాగ్ లో మారుతూ ఇంటికి వదిలి సర్దుంచుతుంది నాన్న ఈ వారం లగేజ్ బ్యాగ్ ఇది ఈ వారం లగేజ్ బ్యాగ్ ఇది మళ్ళీ మీ దగ్గర వచ్చి మాట్లాడతాము కానీ ప్రస్తుతానికి నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మహేష్ విట్ట గారు. మా చెల్లెలు నాకన్నా 4 ఏళ్ళు చిన్న కానీ నాకు అక్కలాగా ఉంటది. నన్ను ప్రపంచంలో ఎవరైనా తిట్టే హక్కు ఉందంటే అది ఫస్ట్ దీనికే ఉంది. ఒకవేళ తిడితే ఎలా తిడతారు? ఒరే అంట. యాక్చువల్ గా చెల్లెలందరూ అన్నయ్య అని పిలుస్తారు కదా, ఇది అన్నయ్య పిలిచిందంటే నాకు భయం అనమాట. ఓహో ఏదో జరిగిందన్నమాట. ఎప్పుడు పిలవదు అన్నయ్య అని, ఎప్పుడన్నా అన్నయ్య అనిందంటే ఇది ఏదో పెద్ద స్కెచ్ చేసింది కదా అనుకుంటాం. సో తర్వాత తనకు మ్యాచెస్ చూసేటప్పుడు ఎక్కడెక్కడ వచ్చాయి, చెన్నై, యుఎస్, అక్కడ ఇక్కడ ఆస్ట్రేలియా, ఏదేదో ఏమొద్దు హైదరాబాద్ లోనే కావాలి నాకు ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు 20 నిమిషాలు కార్ వేసుకుని దాని ఇంటికి వెళ్ళిపోవాలి నేను అని పట్టుబట్టి తను తెచ్చి నేను హైదరాబాద్, అంటే మా బావ ఇక్కడే జాబ్ చేస్తాడు, సో తను తెచ్చి నేను ఇక్కడే పెట్టుకున్నాను హైదరాబాద్ లో. సో అంతే ఎట్లుందంటే చిన్నప్పుడు ఏదైతే మిస్ చేసుకున్నామో అదంతా మళ్ళీ ఇప్పుడు కలిసి వచ్చింది మాకు. మొత్తానికి మీకు కావాల్సిన సపోర్ట్ మీ అన్న దగ్గర నుంచి వస్తుంది. సో ఇంకా హ్యాపీ ఉండాలి, అన్ని అనుకుని జరగు కాబట్టి ఎప్పుడు ఏ జరగాలి అది జరుగుతుంది. ఒక మంచి చెల్లెలు ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అంటే అప్పుడు అప్పిస్తుంది. ఇప్పటికీ దీనికి 10 లక్షలు అప్పుడు నేను ఇవ్వాలి మీరు తిరిగి. ఎస్పెషల్లీ ఈ రోజు రక్షాబంధన్ ఏమిస్తున్నారు ఏమో తెలియదు. ఆ గిఫ్ట్ ఏంటో డిసైడ్ అయ్యే లోపల నెక్స్ట్ మన రీతు. ఇతను మా అన్న జతిన్, ఇంకో అన్న హరీష్. అంత మైకిచ్చాలికి ఈ రక్షాబంధన్ అయితే నాకు చాలా స్పెషల్. ఎందుకనంటే ఆల్ దిస్ 25 years లో రక్షాబంధన్ అంటే నేను మా అన్న కొట్టుకోవటం ఇవే ఉంటాయి, నేను ఆయనకి పెట్టిన దెబ్బలు వాతలు ఇవే ఉంటాయి. ఇదిగో మా అన్నకి మీ చేతిలో కూడా ఒక మైక్ ఉంది జతిన్ గారా, చెప్పండి. ఏదో తేడాగా ఉంది. మా ఇద్దరు బాండింగ్ ఏంటంటే రక్త చరిత్ర ఆ టైప్ లోనే గానీ ఎప్పుడు దట్ స్వీట్ బాండింగ్ ఎప్పుడు లేదు అన్న చెల్లెల్లాగా. అదే స్వీట్ బాండింగ్ అంటే మరీ రక్తాలు వచ్చేలా కొట్టుకునే వాళ్ళు. నేను అసలు నా తమ్ముళ్ళని తోలు తీసేదాన్ని నేను మొహమ్మద్ గుద్దేశాడు కదా ఫుల్ గా. ఆ రక్త చరిత్ర నుంచే ప్రేమ వస్తుందబ్బా, నీకు తెలియదు, అవే గుర్తుంటాయి. దానికి పేరే రక్తబంధం అమ్మా, అలాగే ఉంటది. మా అన్న కొంచెం మొహమాటం, కొన్ని పనులు చేయడు చెల్లి కోసం, ఈ అన్న చేస్తాడు. మా నాన్న నాకు ఈ అన్నను కూడా పంపించాడు అలా. హరికృష్ణ గారు, అక్క చెల్లి మా అక్క, దేవుడిచ్చిన అక్క, నిజంగానే దేవుడిచ్చిన తమ్ముడు అన్నమాట. ముందుగా అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. రక్త సంబంధం ఉంటేనే కాదు, నాకు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు, జస్ట్ నేను మా అక్క. కానీ నేను కష్టంలో ఉన్నప్పుడు, నేను కరోనా టైంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. మా డాడీ కూడా చనిపోయారు. కానీ ఇలా పుట్టి నేను బ్రతుకుతున్నాను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ వల్ల. ఆడపిల్ల మంచిగా ఉంటేనే బతకడం కష్టము, కానీ నేను ఇలా ఉండి మా ఇంటిని నడిపిస్తున్నాను, నా కాళ్ళ మీద నేను నిల్చున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, ఓన్ హౌస్ లో ఉన్నాను. కానీ మా నాన్న ఉంటే బాగుండు అని అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు ఏ కష్టం లేకుండా నేను హ్యాపీగా ఉన్నాను. ఒక కారు కొని మా నాన్నని తీసుకెళ్లాలని ఉండే, కానీ మా నాన్న వెళ్ళిపోయాడు. కారు కొంటాను, పక్కా మా తమ్ముడిని తీసుకొని వెళ్తాను. డెఫినెట్ గా ఫైనలీ మీరు కార్ కొంటారు. ఓఆర్ఆర్ మీద మంచి రైడ్ కోసం రెడీగా ఉండండి, ఓకే? మరి ఇంతమంది వాళ్ళ మధ్య ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ ని బయట పెట్టిన తర్వాత ఇట్స్ టైమ్ ఫర్ ద గేమ్ సెగ్మెంట్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అసలు ఎలాంటి సైగులు గాని, సింబల్స్ గాని, వెనకాల నుంచి వాయిస్ గాని రాకూడదు. వచ్చిందనుకో ప్లేట్ నిండా మిరపకాయలు తినాలి అందరూ. ఓకే. సో వీళ్ళు ఇలాంటి ఓవర్ యాక్షన్స్ చేస్తారు కాబట్టి గ్లవ్స్ వేయించాము. అండ్ బయట ఉన్న సిస్టర్స్ అందరూ లోపలికి వచ్చేసారు. అయితే ఈ గేమ్ మొదలు పెడతాము. చాలా ఈజీ. అటువైపు రాఖీస్ ఉన్నాయి. 1 minute టైమ్ లో సిస్టర్స్ వచ్చి వాళ్ళ బ్రదర్ ఎవరో గెస్ట్ చేసి ఆ చెయ్యికి రాఖీ కట్టాలి. కరెక్ట్ గా కడితే స్వీట్స్, రాంగ్ గా కడితే హాట్. సో ఫస్ట్
భారతి రండి. ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, ఒకసారి మళ్ళీ చూడండి. అంటారా? మార్చుకోండి. బట్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం. ఆల్ రైట్, సో ఫైనలీ కట్టేశారు కాబట్టి రాఖీ కట్టిన చెయ్యి బయటికి రండి. ఏమనుకున్నాము? కరెక్ట్ గా గెస్ చేస్తే స్వీట్లు. మిరపకాయ ఇప్పుడు తినేయడం నేనా తినాల్సింది కాదు, పట్టుకోవాలి. ఒరిజినల్ అన్న మహేష్ విట్ట గారు రండి. ఇద్దరు ఇప్పుడు ప్రేమతో మిరపకాయలు ఒకరిని తినిపించాలి. నాకేం సంబంధం? కట్టింది బాబుకు, బాబుకు తినిపించుకోండి. సంబంధమే లేదు, అయిపోయింది. హలో హలో, ప్రేమ అంటే స్వీట్లు తినేస్తారు గప్పు గప్పుమని. అవును, నాకు కట్టలేదు కాబట్టి నేను క్షమించి వదిలేస్తాను. నాకు మంచి హృదయం ఉంది. ఎట్లా తినండి ఇద్దరు కలిసి. పట్టుకో, తినిపించు. రెండు నేనే తినేస్తాను. తినేసారు రెండు మిరపకాయలు. నువ్వెందుకు తిన్నావు? నీకోసం 10 తింటా కానీ లైఫ్ లో ఇన్ని కష్టాలు పడిన కష్టం అంటే నాకు తెలుసు. నీకు చిన్నప్పటి నుంచి హ్యాపీగా చూసుకుని హ్యాపీగా ఉండు. ఓ పండగ చేసుకో. మీరు మీ చెల్లి కోసం మిరపకాయ తిన్నారు, కానీ మీ చెల్లి మీకు తీపిచ్చింది. ఎప్పుడూ మీ రిలేషన్షిప్ ఇట్లానే హాట్ అండ్ స్వీట్ గా కొట్లాడుకుంటూ ప్రేమతో ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఓకే, అక్కడి నుంచి ఎక్స్రే దృష్టితో చూస్తున్న రితు రా. ఎవరికి రాఖీ కట్టావో చూద్దాము. రాఖీ హ్యాండ్ ప్లీజ్ కమ్ అవుట్. నాకే కట్టారు. మరి ఒరిజినల్ బ్రదర్ బయటికి రండి. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. తినండి, ప్రేమ పంచుకోండి. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. అయ్యో, మండుతున్నట్టుంది. జతిన్ స్వీట్ కావాలా? మండుతుందా నిజంగా? ఓకే. ఇది రాకుల పండుగనా మిరపకాయల పండుగనా? సరే, మా అన్న కోసం నేను కూడా తింటాలే. తినలేదు యాక్చువల్లీ నేను. చెయ్యి పెట్టలేదు కానీ పాప మా నోట్లో మిరపకాయలు పెట్టారు మీరు. మరి మీరే మాట్లాడారు కాబట్టి రండి. ఏ రెండు చేతులు ఒక పక్క నుంచి ఎందుకు వస్తున్నాయి? దరిద్రులారా, రాఖీ పండగ రా ఇది.
ఎక్స్క్యూజ్ మీ, మహేష్ విట్ట చెయ్యి బయటికి వెళ్ళాడు. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముడు కలమ తల్లి ఇచ్చిన తమ్ముడు. ఓకే, ఇద్దరిని పట్టుకోవాలి. ఇట్స్ రివీలింగ్ టైం. రాఖీ కట్టిన చేతులు ఇద్దరు బయటికి రండి. ఏమైంది? మా ఎవరికి అట్లా చెప్పడానికి వచ్చాం. ఒరిజినల్ వాళ్ళు రండి. ఎవరిని కట్టారు? సేమ్ కలర్ ఫ్రమ్ గ్లౌజ్ లో కూడా మనకి సేమ్ కలర్ డిస్ప్లే. Deserves this sweet. థ్యాంక్ యూ. గెస్ట్ తో మిరగాలి ఎప్పుడు ఎట్లా తినిపిస్తారా అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాసుకి మణి గారు రండి. ఓకే, లాక్. నిజంగా నేనైతే రామ్ ప్రసాద్ మిరపకాయ తినాలని కోరుకుంటున్నాను. నేను తినకూడదు అనుకుంటున్నాను. సరే, ఇంకొకరు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా కడతాను. అచ్చా, అవునవును. సన్నీ. సరే, ఓకే. సో ఇట్స్ టైమ్ ఫర్ ద రెవల్యూషన్. రాఖీ కట్టిన చేతులు ఇద్దరు బయటికి రండి. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా. నో 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 నో, వాసుకి గారు కట్టింది రైట్ హ్యాండ్, ఈయనకి లెఫ్ట్ హ్యాండ్. ఈ రాఖీ చూసారా ఎంత పెద్ద రాఖీ? అబద్ధం, ఇది చీటింగ్ గేమ్. లేదు, వాళ్ళకే కట్టింది మేడం, ఎందుకంటే గెస్ట్ అబద్ధం చెప్పడు కదా. ఈ చేయి పెడితే అంటే ఎంత వద్దని సార్, తాడు తెలిసిపోద్ది, ఈ చేయి పెట్టొద్దని సార్ నాకు. సో అందుకని ఈ చేయి పెట్టాను నేను. జెన్యూన్ గానే ప్లే జెన్యూన్ గా గెస్ట్ రివ్యూస్ జెన్యూన్ గా ఉంటాయి మేడం. ఇవే తగ్గించుకుంటే మంచిది. నా చెయ్యి అంటే ఓకే అక్క, ఈడి చెయ్యాలి గుర్తుపెట్టా అంటే 6 అవుతుంది కదా, చేయి వణుకుతుంది. లెఫ్ట్ హ్యాండ్ పెట్టారు కాబట్టి రామ్ ప్రసాద్ గారు మిర్చి తినాలి, సన్నీ గారికి స్వీట్ ఇద్దాం. పర్ఫెక్ట్ మేడం. ఈరోజు ఫాస్టింగ్ తినకూడదు నేను మర్చిపోయాను. సో వెనకున్న వాళ్ళు కూడా అందరూ ముందుకు వచ్చేస్తే వాళ్ళు వెనక ఉండాల్సిన వాళ్ళు ఉండండి. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య ఇలాంటి తీపి గుర్తులు ఉండాలి కాబట్టి ఇలాంటి గేమ్ పెట్టాము. ఎప్పటికీ అయినా మా షో గుర్తొస్తే ఈ సెగ్మెంట్ వీళ్ళు గుర్తు రావాలి. నెక్స్ట్ రాఖీ వరకు ఈ విశేషాలే మాట్లాడుకుంటూ ఉండాలి. ఏమంటారు ఇంద్రజ గారు? అబ్సల్యూట్లీ. నాకు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ అందరూ రియల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు కాబట్టి, కొండంత బలం అంటారు చూసారండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు వీడున్నాడు పక్కన అన్న ఆ ధైర్యాన్ని ప్రతి ఒక్క అక్కకి చెల్లికి వీళ్ళు అందిస్తూనే ఉండాలి. వీళ్ళకే కాదు, చూస్తున్న ప్రేక్షకుల్లో కూడా ఉన్న ప్రతి ఒక్క అన్నయ్యకి తమ్ముళ్ళకి హ్యాపీ హ్యాపీ రక్షాబంధన్. అండ్ ఇంతకంటే బెస్ట్ గా ఒక సెగ్మెంట్ అయితే ఉండదు. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. సో ఇక్కడ ఉన్న బ్రదర్ సిస్టర్స్ అందరికీ వెరీ 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 హ్యాపీ రక్షాబంధన్. మీ బాండింగ్ ఇలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.
శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ రాఖీ స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక సింగింగ్ సెగ్మెంట్ జరగబోతుంది. చంద్ర గారు మీకోసం ఇలాంటి సింగింగ్ కాదు, ఇటు నుంచి అటు నుంచి కాదు, డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కించి ఇంటర్నేషనల్ పర్ఫార్మర్ వస్తున్నారు రైట్ ఫ్రమ్ లండన్. అవునండి, శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తూ ఇక్కడ రావాలని ట్రై చేస్తూ ఫైనల్ గా ఫ్లైట్ ఎక్కి లండన్ నుంచి స్వాతి రెడ్డి గారు హైదరాబాద్ లో మా శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ లో ల్యాండ్ అయిపోయారు. సో ప్లీజ్ వెల్కమ్ హర్ ఫర్ దిస్ సింగింగ్ సెగ్మెంట్. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలో నా హరివిల్లై గోరింట పండగ మా ఇంట పండగ అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలో నా హరివిల్లై గోరింట పండగ మా ఇంట పండగ. జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుల్లింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే వాగులు వంకలు గలగల చిలిపిగా పిలిచిన గాలులు వానలు చిటపట చినుకులే చిలికిన మనసు ఆగదు ఇదేమి ఎల్లరో తనువు దాగదు అదేమి తాకిడో కోన చాటుకొండ బల్లి లేని వంక ముద్దులాడి వెళ్ళడాయి కళ్ళు లేని దేవుడంటుకో మరి జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుల్లింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుల్లింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి. స్వాతి రెడ్డి గారు వాట్ పర్ఫార్మెన్స్. నిజంగా మనిషి విలువ గురించి పాట స్టార్ట్ చేసి అన్నా చెల్లెలు అనుబంధంలో ట్రాన్సిషన్ ఇచ్చి ఇంకా దాని తర్వాత ఒక మాస్ ఊపారండి. అసలు 10 నిమిషాల్లో ఇన్ని వేరియేషన్స్. దట్ వాస్ వండర్ఫుల్. అసలు పాటల గురించి మే కాదు మా ఇంద్రజ గారు మాట్లాడారు. మ్యామ్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ మీకు? స్వాతి గారు మీరు ఇక్కడే కదండి ఉండాలి, లండన్ లో ఏం చేస్తున్నారు? ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా అని అక్కడ పాడుతున్నాను. చాలా చాలా బాగా పాడారు స్వాతి గారు. మీరు పాడిన మిగతా పాటలు ఒక ఎత్తు, కానీ మీరు పాడిన మొదటి పాట అది మరో ఎత్తు అండి. అంటే బిడ్డ కోసం అమ్మ పాడిన జోలపాట చాలా విన్నాము, కానీ ఒక అన్నయ్య కోసం చెల్లి పాడిన జోలపాట ఇదే మొదటిసారి వినడం. సూదింగ్ పర్ఫార్మెన్స్ అండి, చాలా చాలా బాగా అనిపించింది. You have a wonderful voice culture and you must have to give your try here, Andy. I wish and I pray you reach your goals very soon. మీ పర్ఫార్మెన్స్ గురించి మా రూల్స్ రంజన్ టీం ఇక్కడ మాతో పాటు ఉన్నారు. డైరెక్టర్ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? కాంగ్రెస్ అండి ఇక్కడ వచ్చి మీరు పర్ఫార్మ్ చేసిన దానికి, అండ్ ఇంత నేటివిటీ సాంగ్స్ అక్కడి నుంచి ఇంకా ట్రెడిషనల్ మర్చిపోకుండా మీరు పాడినందుకు వెరీ గుడ్. ఈ
హీరో గారు చాలా బాగా పాడారండి. ఫస్ట్ నమ్మబుద్ధి కాలేదు లండన్ నుంచి వచ్చి పాడుతున్నారు అంటే, ఎందుకంటే తెలుగు మీద పట్టు అనేది చిన్న విషయం కాదు. నాకు కూడా ఫస్ట్ సాంగ్ చాలా బాగా అనిపించింది. హీరోయిన్ గారు మ్యామ్ చెప్పినప్పుడు అర్థమైంది మీరు ఇక్కడ నుంచి కాదు, యూ స్టే ఇన్ లండన్ అని. అక్కడ నుంచి వచ్చి యూ యాక్చువల్లీ ఎంటర్టైన్ డస్, మేడ్ us hear your beautiful voice. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మీరు ఇక్కడ లేరు, బట్ అక్కడ వెళ్ళి యూ విల్ మేక్ ఆల్ ది తెలుగు పీపుల్ ప్రౌడ్. సో థ్యాంక్ యూ. చంద్ర గారు మీ గురించి ఇదంతా చేశాం కాబట్టి హ్యాపీయా? వాళ్ళందరి మీద కోపం ఉన్నా ఈ పాటలతో కొద్దిగా ఆనందపడ్డాను. కొద్దిగా కాదు బావా, నీ చెప్తా పాటు. వాళ్ళ అన్నయ్య అనడం కంటే మీరు బావ అనడమే ఆయనకు చిరాగ్గా ఉందండి. చంద్ర గారు మీకోసమే ఈ ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేశారు మీ చెల్లెళ్ళు. ఇప్పుడు మీరు మరి ఎంటర్టైన్ అయ్యారా? ఆ చెల్లెల మీద కోపం తగ్గిందా? ఆ చెల్లెల మీద కోపం ఉన్నా ఈ చెల్లెలు పాట పాడినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఇంకా ఎంతమంది చెల్లెలు వస్తారు నాకు తెలియట్లే. ఏమండి, అన్నా చెల్లెలు సాంగ్ చాలా అద్భుతంగా పాడారు. చాలా రోజుల తర్వాత విన్నాను ఆ సాంగ్ ని. మీ నోటి ద్వారా పాడడం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి ఫర్దర్ యువర్ ఎనీ ప్రాజెక్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్ అండి. మరి ఫైనలీ స్వాతి రెడ్డి గారు, శ్రీదేవి డ్రామా కంపెనీని మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఎప్పుడు వద్దామా, ఎప్పుడు పర్ఫామ్ చేద్దామా, లైక్ అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఓ అంటే మీరు దీనిలో పార్టిసిపేట్ చేయడానికని లండన్ నుంచి వచ్చారా? ఎస్ మ్యామ్. ఓ ఓకే. ఇంకా మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంటర్నేషనల్ షో అయిపోద్దామోగా. శ్రీదేవి డ్రామా కంపెనీ గోస్ ఇంటర్నేషనల్. Anyway, thank you so much Swati Reddy garu, and we are hoping to see you again. Thank you so much. Thank you. సింగింగ్ సెగ్మెంట్ జరిగేటప్పుడు అందరూ వచ్చి డాన్స్ చేశారు, కానీ ఇద్దరు ముగ్గురు ఉన్నారండి ఇక్కడ. వాళ్ళకి డాన్స్ చేయాలని ఉంది కానీ మొహమాటం పడుతున్నారు. అందుకే వాళ్ళ సినిమా నుంచే ఒక ట్రెండ్ అవుతున్న పాట వాళ్ళిద్దరు వచ్చి చేస్తే ఎలా ఉంటది? రంజన్ గారు అండ్ సనా గారు వేదిక మీద రావడానికి కోరుకుంటున్నాము. రండి. Ladies and gentlemen, presenting you Ranjan and Sana. మీరు చేస్తే మేము చూస్తామండి. మీ ఇద్దరి మధ్య నేను నిల్చుకొని మీరు చేస్తే ఎంత బాగుంటుంది తెలుసా? హీరో హీరోయిన్ పార్టిసిపేషన్ కాకుండా మాకు డైరెక్టర్ గారి పార్టిసిపేషన్ కూడా కావాలి. సో సార్ మీరు యాక్షన్ చెప్తే మేము స్టార్ట్ చేస్తాం. రెడీ యాక్షన్. ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం. నా బంగారం కన్నెత్తి చూడగానే నిద్రలే మానేసి జాగారం. నా చుట్టూ చుట్టి ఉండే నీలోనే కొట్టుకుండే బుర్రంతా పిచ్చెక్కిందే. సార్ అన్ని యాంగిల్స్ నుంచి చూసారా సార్? అన్ని యాంగిల్స్ లో చూడలేదు, ముందర నుంచి. అబ్బాయిల గురించి మేము చేసాం, మరి అమ్మాయిల గురించి? సమ్మోహనుడా ప్లీజ్. మీ ఇష్టం, ఎవరితో చేస్తారు ఈ రీల్? నేను ఎవరితో చేసినా జస్ట్ వాకింగ్ అండి. ఎవరితో చేస్తానంటే రోహిణితో చేస్తాను చెప్పింది, కానీ అమ్మకి యాక్సిడెంట్ కాల్ లేదు. మరి డైరెక్టర్ గారు ఫైనల్ వర్డ్స్ మీ దగ్గర నుంచి రావాలి. మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్, మేము చేసిన రీల్? యాక్చువల్లీ ఈ రీల్స్ కి పర్ఫార్మెన్స్ అందరికి థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అండ్ యూ రియల్లీ డాన్స్డ్ వెల్. ఇంద్రజ గారు మీ విషెస్. ఐ పర్సనలీ ఫీల్ ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. దట్ కిరణ్ గారికి అందరూ ఫ్యాన్సే, అందరు లైక్ చేస్తారు ఆయన్ని. మా అబ్బాయి అన్న ఫీల్ వచ్చేస్తుంది ఆయన చూసినప్పుడు. విషింగ్ నథింగ్ బట్ all the happiness and success, Kiran garu. Thank you so much, ma'am. Thank you. Neha, you're very hot and spicy. At the same time, you have an innocence. Very rare quality and combination. Thank you, ma'am. Thank you. And I wish a very, very bright future. And Jyoti Krishna garu, very happy and nice to meet you. Wishing a great success to the entire cast and crew. ఈటీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. కొంచెం ఎవరికి రాఖీ కట్టాలో చూసి కట్టండి అమ్మా, ఎవరికి పడితే వాళ్ళకి కట్టద్దండి. మీరు సేఫ్ అండి, మీరు సేఫ్, మాకు తెలుసు. నా గురించి కాదు, చాలా మంది అబ్బాయిలు బయట చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ పండుగ రోజు. కనుక్కొని కట్టాలి, ఎందుకు మీకు ఇష్టమా లేదా అని చెప్పి అడిగి కట్టాలి. ఇక చూడండి, మా రామ్ ప్రసాద్ గారు కట్టినా పట్టించుకోరు, అలా ఉండమనండి. టోల్ తీసేస్తాను దగ్గరికి వస్తారన్న, టోల్ తీసేస్తాను దగ్గరికి వస్తారన్న. రాఖీ పండగ కాబట్టి కిరణ్ గారు, మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? బ్రదర్స్, సిస్టర్స్? బ్రదర్స్ ఉన్నారండి, సిస్టర్స్ లేరు. చిన్నప్పుడు అక్క చెల్లెలు లేరు, కట్టలేదు. కాలేజ్ కి స్కూల్ కి వెళ్ళినప్పుడు ఎవరికి కట్టబుద్ధి అయ్యేది కాదు. ఇప్పుడు
కొంతమంది కట్టడానికి రెడీగా ఉన్నారంటే మీరు కట్టించుకుంటారా? అంటే చూద్దాం, వాళ్ళు చూసి కట్టించుకోవాలో లేదో ఆలోచిద్దాం. అంటే అందరూ వచ్చి రాఖీ కట్టాలన్నమాట. ఎందుకు? నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా రాఖీ కట్టడానికి, నేను కడతానండి మీకు. రండి మేడం, రండి రండి. ఇక్కడ ఒక చిన్న విషయం కన్ఫర్మ్ చేయాలి. అదేంటంటే ఫస్ట్ టైం రాఖీ కట్టించుకోవడమే కాదు, ఫస్ట్ టైం రాఖీ కట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ. కాంబినేషన్ చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను కట్టించుకోవడం, మీరు కట్టడం. సో ఈ రోజు నుంచి అఫీషియలీ వీళ్ళు మా తమ్ముళ్ళు, నేను అక్క. తమ్ముళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి. చెప్పండి అక్క, ఏం కావాలి మీకు? ఒక సినిమా రెమ్యునరేషన్. చెప్పితే ఆ మాట మాటగా ఉండాలి, మాట మారకూడదు. తప్పకుండా అక్క, చెప్పండి. ప్రామిస్? ప్రామిస్ అక్క. నెక్స్ట్ రాఖీ కూడా నా చేత రాఖీ కట్టించుకో. సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఇట్స్ అ వెరీ గ్రేట్ ఫీల్. బికాస్ నాకు ఎప్పుడు అనిపించేది, నేను అది చాలా సార్లు చెప్పాను కూడా, నాకు చదవాలంటే చాలా ఇష్టం. ఐఎమ్ అ వెరీ స్టూడియో స్టూడెంట్. ఒక 9th స్టాండర్డ్ లో డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ నేను చదువు మానేసి ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది. మీరేమైనా అనుకోండి, ఈ రోజు వరకు కూడా నేను ఏడ్చేది ఒక్క రీజన్ కోసం. నాకు ఒక అన్నయ్య ఉండుంటే, నువ్వు వెళ్ళరా, నువ్వు చదువుకోరా అని చెప్పి వాడు ఇంటి బాధ్యతలు తీసుకునేవాడు కదా, నేను చదువుకునేదాన్ని కదా అనేది నా మనసులో ఎక్కడో మిగిలిపోయింది. ఓకే, అది బైగాన్స్ ఆర్ బైగాన్స్. నాకు 2 తమ్ముళ్ళు దొరికారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. కానీ మేము ఒప్పుకోము, డబ్బులు ఇవ్వాలి. ఏంటి 500 1000 రూపాయలతో సర్దేస్తారా? నా కూతురు ఉందండి, 2 తమ్ముళ్ళు ఉన్నారు, పెళ్లి చేసి పెట్టండి. కిరణ్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం రాఖీ. థ్యాంక్ యూ, నిజంగా థ్యాంక్ యూ అక్క. అక్కనే పిలుస్తాను ఈ రోజు నుంచి. థ్యాంక్ యూ. ప్లీజ్ అదే కావాలి నాకు. అంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు కదా మీరు చిన్నప్పుడు ఎడ్యుకేషన్ కష్టపడి ఇంత దూరం వచ్చారని. అంటే బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో వర్క్ చేసే ప్రతి ఒక్క ఉమెన్ పట్ల, అమ్మాయి పట్ల, గర్ల్ పట్ల చాలా రెస్పెక్ట్ ఎక్కువ అండి. మనకి ఇళ్లలో చాలా ఈజీగా చెప్పేస్తారు. మామూలుగా ఇంట్లో మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తేనే ఒక అమ్మాయిని కొంచెం జాగ్రత్త, వాడుకలు పడతాయి, వీడుకలు పడతాయని చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. అది ఇంతమంది ముందు ఇలా యాక్ట్ చేస్తూ ఇష్టమైన ప్రొఫెషన్ని చేయడం అనేది చిన్న విషయం కాదు. అంటే మీరు చెప్పారు కదా ఆ ఏజ్లో ఇలా వచ్చారని. ఐ రెస్పెక్ట్ యూ మ్యామ్, వెరీ హ్యాపీ. చూసారా, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏదైనా జరగవచ్చు. సినిమా ప్రమోషన్ కి వచ్చారు, కొత్త రిలేషన్షిప్ లో ఒక బ్రదర్ సిస్టర్హుడ్ ని తీసుకొని వెళ్తున్నారు. సో బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్రైట్, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో డ్యూయట్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తున్నారు మహేష్ విట్ట అండ్ రీతు, ఆడు రామ్ ప్రసాద్ అండ్ సత్యశ్రీ అండ్ రచ్చ రవి అండ్ సింధు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏంట్రా బావా, ఈరోజు కొత్తగా రెడీ అవుతున్నావు? ఆహా, ఏంటి సంగతి? అదేరా బావా, నీ చెల్లి వస్తుంది కదా, మిల్కీ బ్యూటీ. పంచదార చిలక లాంటి ప్యారి సుకుమారి, నీ చమకు చూసి దుముకుతున్న చిలిపిక నూరూరి, వరేవా అల్లరి విజిలేసి యురేగా అన్నా నిన్ను చూసి, అంతలేసి గ్లామర్ అందే అందాల రాసి, ఆ మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటీ,
ఎక్కడికి వెళదాం? ఏమో నీ ఇష్టం. ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. సినిమాకి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. బీచ్కి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. పోనీ హోటల్కి వెళదామా? ఇంకెక్కడికైనా. మీరంటే నాకెంతో ఇష్టం. ఇష్టం ఇష్టం అంటున్నావు, మరి ఎక్కడికి రానంటున్నావు? పోనీ మీ ఇంటికి పోదాం. అయ్యో నా పెళ్ళాం ఉంది. అయితే మా ఇంటికి పోదాం. ఏ మీ ఆయన లేడా? నీ బ్రదరు లేడా? నీ లవరు లేడా? ఇంకెవరు లేరా? పిల్లో పిస్నారి పిల్లో ఓ ముద్దియ రాదే పిల్ల పిల్లో పిస్నారి పిల్లో ఓ ముద్దియ రాదే పిల్ల పిల్లో పిస్నారి పిల్లో ఓ ముద్దియ రాదే పిల్ల ఓసారి నువ్వే ఒళ్ళోకి వస్తే తరుగే మీ అవుతాదే నీ తాత ముల్లే. పగిలింది బాగైంది పగిలింది బాగైంది. అయ్యో బావో ఓ బావో బద్మాషు బావో నీ ఏషాలు నా కడగావో. బావో బద్మాషు బావో నీ ఏషాలు నా కడగావో. సంధిస్తే వస్తావు నా ఎంట పడతావు. సందేల సీమల్ని కొట్టేసి పోతావు. పిల్లో ఓ పిల్లో బావో బావా. అరే ఈ ఫోన్ ఏందిరా చాలా బాగుంది. అన్న ఈ ఫోన్ చాలా కొత్తగా ఉంటది అన్న. Mahesh, please pick up the phone. Mahesh, please pick up the phone. Low battery. అదేంటి ఫోన్ అప్పుడే స్విచ్ ఆఫ్ అయింది? మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటీ. What a energetic, amazing performance! మేడం గారు చెప్పండి ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? రచ్చరవి ఇది టేక్ చేశారా? అరే డాన్స్ వరకే రే, చెయ్యి తీరా. మరి ఇంద్రజ గారు మీకు ఈ పర్ఫార్మెన్స్ వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అండ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ రామ్ ప్రసాద్ గారు. ఐ ఆల్వేస్ అడ్మైర్. నాకు ఎప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ చేసినా అందులో ముఖ్యంగా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే నేను యాక్చువల్గా ఆయన ఫ్యాన్. సత్య మీరేం తప్పుగా అనుకోకపోతే ఐ ట్రూలీ మిస్ రామ్ ప్రసాద్ గారు అండ్ రోహిణి గారి కాంబినేషన్. ఐ హానెస్ట్లీ విష్ అండ్ ప్రే రోహిణి త్వరలో మీరు నయమైపోయి మీరు ప్రసాద్ గారు కలిసి ఒక పర్ఫార్మెన్స్ ఈ స్టేజ్ మీద ఇవ్వాలి. థ్యాంక్ యూ మ్యామ్, తప్పకుండా. అండ్ సత్య నెవర్లెస్ టు సే చాలా బాగా కాంప్లిమెంట్ చేశారు ఆయన్ని. చాలా బాగా అనిపించింది మీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. అండ్ అదర్ టూ లేడీస్ ఆల్సో హాట్, రితు and Sindhu. So cute, very, very beautiful.
అండ్ ఐ హోప్ మహేష్ గారు రవి గారు మీ ఇద్దరి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆది గారు బెటర్ ఏమో అని అనిపించింది. మాలో మా ఓన్ అంటే ఓన్ క్రియేటివిటీ వచ్చేస్తుంది మేడం. అంతే, ఇంకా వాళ్ళు నేర్పింది ఏది రాదు కాబట్టి మనం ఓన్ గానే చెయ్యాలి. కొరియోగ్రాఫర్ ఎక్కడా? మా అన్నగారు వచ్చారు. చంద్ర గారు ఎక్కడా? ఇదిగో ఇదంతా ప్రోగ్రామ్ వరకే. చంద్ర గారు, ఈ రాఖీ స్పెషల్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? అంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తే బాగుండేది అనిపించింది. ఇన్ని సంవత్సరాలు మీ చెల్లెలు ఎలా చేస్తారు, ఏం చేస్తారు మీకు తెలియదా ఏంటి? చాటింగ్ బాగా చేస్తారు మా చెల్లెలు, చాటింగ్ బాగా చేస్తారు మా చెల్లెలు. తెల్లార్లు చేయమని చాటింగ్ చేస్తుంటారు. కానీ పర్ఫార్మెన్స్ ఇచ్చేలోనే బావగారు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బావగారు? ఎక్స్పెక్ట్ చేయలేదు బామ్మర్ది అంత బాగా చేస్తావని. నువ్వే కాదు ఇప్పటివరకు అందరు చేసిన ప్రతి వాళ్ళు ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా చక్కగా చేశారు. నేను చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యాను. సో ఫర్దర్ కూడా ఇంకా నన్ను ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తారని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తారు. మీరు మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ కాదు కదా? ఓకే 50%, ఇంకా 50% సాటిస్ఫైడ్ కాదు. ఇంకా మీద 50 నేను చూసుకుంటా. వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ. రష్మి 1 సెకండ్. ఇక్కడ ఇది మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు. బబ్లు గారు మీరు ఎందుకు ఒకలాగా డల్ గా ఉన్నారు? ఆ మధ్య సెగ్మెంట్ లో కూడా చూసాను కంటతడి పెట్టుకుంటున్నారు. అసలు ఏమైంది? యు లుక్ సో డల్. అందరూ చిన్న ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్నాము. బట్ అఫ్ కోర్స్ నేను కూడా నోటీస్ చేశాను. బట్ మీరు ఆ అన్న చెల్లెలు ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. ఆ చెయ్యి ఒక సెగ్మెంట్ పెట్టాం కదా, హీ వాస్ జస్ట్ వైపింగ్, ఇట్లా కళ్ళు తుడుచుకుంటున్నారు. చాలా డల్ ఉన్నారు మీరు. ఏమైంది? అదేం లేదు మ్యామ్, లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్ లో సేమ్ ఇదే ఈవెంట్ లో మా సిస్టర్ తో వచ్చాను నేను. ఓకే. సో ఈసారి తను మిస్ అయ్యాను. ఒక చిన్న కొంచెం ఏమైంది? ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు అట్లాగా? ఇప్పుడు గొడవ పడే వాళ్ళము మళ్ళీ కలిసిపోయే వాళ్ళము. మళ్ళీ ఏమైంది? షీ ఇస్ నో మోర్. ఐమ్ సారీ. ఏమైంది? బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ వచ్చి 5 days కోమా, 6th day. ఇంకొక మంచి మెమరీ ఇచ్చారు. ఏమో ఈ ఇయర్ ఉండకపోవచ్చునేమో, అంటే నా లైఫ్ లాంగ్ ఆ ఒక్క వీడియో చూసుకుంటా. ఇందాక మీరు చెప్పింది 100% రైట్. కంట్రోల్ అవ్వట్లేదు సీరియస్ గా. నిజంగా వీళ్ళు లక్కీ, లాస్ట్ టైం ఉన్నారు ఇప్పుడు ఉన్నారు, అవ్వట్లేదు. కంట్రోల్ చేసుకుంటాం. మీ పెయిన్ మేమందరూ షేర్ చేయగలుగుతాం, కానీ ఆ సిచ్యువేషన్ లో ఉన్న యాక్చువల్ పెయిన్ ఓన్లీ మీరే ఫీల్ అవ్వగలుగుతారు. డెఫినెట్లీ nobody can replace your sister, but we are all here for you. Thank you. లాస్ట్ ఇయర్ ఈవెంట్ మీకు చాలా గుర్తుగా ఒక మెమరీగా ఉండిపోయింది కాబట్టి ఆ ఈవెంట్ నుంచి ఒక చిన్న క్లిప్ మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ ఆర్యా బబ్లు. ఇదిగో ఈ ఎపిసోడ్ డబ్బులు. ఏంది 100? 100 ఇద్దరికన్నా, ఇద్దరు కలిపి విత్ ట్రావెలింగ్. మన ముందుకు వచ్చేస్తున్నారు బబ్లు అండ్ బబ్లు సిస్టర్, పర్దేశీ అండ్ పర్దేశీ సిస్టర్. లెట్స్ వెల్కమ్. కానీ బబ్లు గారు మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే మనసులో ఇంత బాధ పెట్టుకొని, ఎందుకంటే దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఇక్కడికి ఫ్లోర్ కి రాగానే ఫస్ట్ నాకు లాస్ట్ ఇయర్ అంతా రీకలెక్ట్ అవుతుంది. నేను అక్కడ కూర్చోవడం, మా సిస్టర్ ఇక్కడ కూర్చోవడం. అండ్ ఐ హోప్ ఆ మెమరీస్ మీరు ఎప్పుడు గుర్తు పెడుతుంటే ఇట్ షుడ్ మేక్ యూ స్మైల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
లాస్ట్ టైం అక్క వచ్చినప్పుడు నేను కూడా ఉన్నాను. అప్పుడు వాళ్ళిద్దరూ షేర్ చేసుకున్న థింగ్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ నేను మా తమ్ముడితో షేర్ చేసుకున్నాను. సో ఈసారి లైక్ నేను చాలా ఫీల్ అవుతూ ఉండే మా తమ్ముడు రాలేదు. కానీ చిన్నప్పటి నుంచి నాకు తమ్ముడు ఉన్నా సరే అన్నయ్య అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎంత తమ్ముడు ఉన్నా సరే నన్ను చూసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటే బాగుండు. అన్నయ్య కేరింగ్ బాగుంటది. నా ఫ్రెండ్స్ అందరికి అన్నయ్య లేని ఒక్కదాన్ని అక్క అలా ఉండేది. మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు మీకు రాఖీ కట్టాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫస్ట్ అన్నయ్యకి రాఖీ కడుతున్నాను. ఇప్పుడు వరకు అన్నయ్యలు ఎవరికి రాఖీ కట్టలేదు. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు. చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. బబ్లు అన్న, ఈ రోజు నుంచి మేమంతా మీ చెల్లెలమే. అస్సలు మీరు ఏడవద్దు. బబ్లు గారు లాస్ట్ ఇయర్ ఒకలాంటి మెమరీస్ క్రియేట్ చేశారు ఇదే స్టేజ్ మీద. మరి మళ్ళీ ఈసారి రక్షాబంధన్ రోజు కొత్త చెల్లెలతో పాటు కొత్త మెమరీస్ క్రియేట్ చేస్తున్నారు. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ రాఖీ కూడా ఇదే స్టేజ్ మీద మీరు మీ చెల్లెలతో పాటు సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు రాఖీ. నాకు కూడా మా అన్నయ్య చాలా గుర్తొస్తున్నాడు. కానీ 5 months నుంచి మాట్లాడట్లేదు. తను చేస్తాడని నేను చేస్తానని మా అన్నయ్య కాల్స్ కూడా చేసుకోవట్లేదు. ఇప్పుడు చేసేయండి అంతే. हेलो क्या भाई फोन करता नहीं है तू? कहाँ है तू? कहीं फोन करो नहीं मुझे। आसिफ जी गिले शिकवे माफ करो. छोटी रौनक छोटी. हैप्पी रक्षाबंधन. आई मिस यू. 5 months అయింది. నేను గుర్తు రాలేదా నీకు? ఎందుకు మర్చిపోతావు? నువ్వు ఏమన్నా బయట దానివి, ఎందుకు మర్చిపోతావు? మరి ఎందుకు ఫోన్ చేయట్లేదు మీరు? నేను ఎప్పుడు ఫోన్ చేస్తానని నేను వెయిట్ చేస్తున్నాను. అదేనండి, అదే ఆ బెట్టులు వద్దు, ఆ పట్టింపులు వద్దు, ఆ బెట్టులు వద్దు, ఏమి వద్దు. మీ చెల్లే కదా, మీరు కాల్ చేస్తే ఏం పోతుంది? ఇక ముందు మీరు చెయ్యాలి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ ఆసిఫ్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. चलो गिले शिकवे माफ करो. बोलो हैप्पी रक्षाबंधन भैया. హ్యాపీ రక్షాబంధన్ భాయ్. అండ్ ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ రక్షాబంధన్. అందరికీ థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇప్పించిన ప్రతి ఒక్కరికి అందరికి చాలా థ్యాంక్స్. బబ్లు జీ లాస్ట్ రక్షాబంధన్ మీరు మీ సిస్టర్ తో మెమరీస్ క్రియేట్ చేసుకున్నారు. ఈ రోజు రక్షాబంధన్ రోజు కొత్త చెల్లెలతో మెమరీస్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ రక్షాబంధన్ ఈవెంట్ కి కూడా మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ బబ్లు జీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్స్ అందరికి. థ్యాంక్ యూ మీకు అందరికి. థ్యాంక్ యూ సో మచ్. చంద్ర గారు వాట్ ఎ సర్ప్రైజ్. పంచిలో వచ్చారు, మరి ఇలా మారిపోయారు. అంటే మీరు చేసే పర్ఫార్మెన్స్ కి ఫుల్ గా కరిగిపోయాను. మా చెల్లెల మీద ఎవరి మీద ఇంకా కోపాలు తాపాలు లేవు. మీ పర్ఫార్మెన్స్ చూసి నేను కూడా ఆనందంతో కాస్ట్యూమ్ మార్చుకొని నా చెల్లెలతో ఒక పర్ఫార్మెన్స్ చేద్దామని ఈ డ్రెస్ వేసుకొని వచ్చాను. ఇప్పుడు మీరు పర్ఫార్మ్ చేయబోతున్నారా? యా, స్పెషల్ పర్ఫార్మెన్స్. మరి ప్లీజ్. బాబు బా ఏందమ్మా? ఏమైందమ్మా దగ్గుతున్నావు? అరే నానా, నా ఆరోగ్యం అస్సలు బాలేదురా. ఒకవేళ నేను చనిపోతే నువ్వు నీ చెల్లెళ్ళకి అన్నలాగా కాకుండా అమ్మలా నాన్నలా చూసుకోరా. చెల్లెళ్ళు జాగ్రత్త. నువ్వేం భయపడకమ్మా, నేనున్నానుగా. అయినా నీకేం కాదు. పాపం అందరూ చిన్నపిల్లలు, పెద్ద దిక్కు లేకుండా ఎలా బతుకుతారో ఏంటో. అమ్మా 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 ప్లీజ్ అమ్మా లే అమ్మా ప్లీజ్ అమ్మా లే అమ్మా.
రే చిన్న, మీ చిన్న చెల్లెలు మాకు ఇచ్చారా? మాకు ఎలాగూ పిల్లలు లేరు, దేవుడిచ్చిన బిడ్డ అనుకుని పెంచేసుకుంటాం. లేదు కాదు కూడా నీ దగ్గర ఉంచుకుంటానంటే అనాది జీవితం వద్దు, నీ ఇష్టం. మీ అందరికి దండం పెడతాను, నా చెల్లెళ్ళు అనాథాలు కాదు. వాళ్ళకు అన్నున్నాడు, నేనుండగా వాళ్ళకి ఏ లోటు రాదు. పదన్నయ్య మనం స్కూల్కి వెళ్దాం. మీరు వెళ్ళండి అమ్మా, నా స్కూల్ ఇటువైపు ఉంది. సరే అన్నయ్య, బాయ్ అన్నయ్య. అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టాలి. ఎంత కష్టమైనా నా చెల్లెల్ని బాగా చూసుకోవాలి. సార్ 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 ఏదైనా పని ఉంటే ఇప్పించండి సార్. ఏ పనైనా చేస్తాను సార్. ప్లీజ్ సార్, కాదనకండి సార్, ప్లీజ్ సార్. సరే ఇదిగో వెళ్ళి ఛాయ్ అమ్ముకుంటారా, డబ్బులు ఇస్తాను. కళ్ళు కనిపించట్లేదురా? సార్ ఏదో పొరపాటున తగిలాడు, వదిలేండి సార్. రే చోటు, ఏం బాధపడకురా. మీ చెల్లెల కోసం ఎంత కష్టమైనా ఇష్టంగా పనిచేయరా. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని మీ చెల్లెలకి ఏదైనా కొనివ్వరా. సంతోషపడుకు శతకోటి దేవతలు పలికిను దీవెనలు, శివరామరాజులను మంత్రమింక వర్ధిల్లును వేయేలు. సంతోషపడుకు శతకోటి దేవతలు పలికిను దీవెనలు, శివరామరాజులను మంత్రమింక హ్యాపీ రక్షాబంధనయ్యా. ఏంటమ్మా ఇది? నీకేనయ్యా బట్టలు. మీ దగ్గర డబ్బులు ఎక్కడమ్మా? ఇందాక నువ్వే ఇచ్చావు కదన్నయ్యా. అది మీ సంతోషం గురించి ఇచ్చానమ్మా. మా సంతోషమే నువ్వు కదన్నయ్యా. సంతోషపడుకు శతకోటి దేవతలు పలికిను దీవెనలు, శివరామరాజులను మంత్రమింక వర్ధిల్లును వేయేలు. కొన్ని సంవత్సరముల తర్వాత డ్రెస్ ఆర్థెటిక్ గా ఉన్న, స్ట్రక్చర్ అల్ట్రా మోడర్న్ గా ఉంది. ర్యాగింగా? చూడు, నీకు అరగంట టైం ఇస్తున్నా. ఈ లోపు నీ అంతటా నువ్వే వచ్చి నన్ను అందరి ముందు ముద్దు పెట్టుకో. నేను నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా. బతకాలనుంటే సిటీనే వదిలే, లేకపోతే చచ్చిపోతావు. ఏయ్, నాకు వార్నింగ్ ఇస్తున్నావేంటే? మా అన్న తలుచుకుంటే ట్విన్ సిటీస్ లో ఒక సిటీ ఉండదే. రేయ్, నా అన్న తలుచుకుంటే ట్విన్ సిటీస్ 2 ఉండవు. ఎవడే నీ అన్న? అంత పిస్తానా? పిస్తానేరా. పులి పంజాలో బలం ఉంటుంది, సింహం కళ్ళల్లో పొగరుంటుంది, మా అన్న గుండెల్లో పవర్ ఉంటుంది. నువ్వు ఇచ్చే బిల్డప్ వింటుంటే వాడిని ఒకసారి చూడాలనిపిస్తుంది. రమ్మను. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. అరే బంగారాలు, సేట్ నాకు చిన్న పని చెప్పాడ్రా. సిటీకి వెళ్తున్నాను, మీరందరూ జాగ్రత్త.
ఎరవైలయ్యా, నీ చెల్లెలు నీ మిత్రుడు ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారంట కదా, ఈ ఇష్యూ నీ వరకు వచ్చిందా? కాదు బాబాయ్, కట్నం కలిసి వస్తుందని ఈడే కలిపేసి ఉంటాడు. నీ రెండో చెల్లి అయితే చిచ్చి, ఆ బట్టలేంటి, ఆ అవతారం ఏంటి, చిచ్చి చిచ్చి, ఏం పెంపకం రా బాబు. ఏం మాట్లాడుతున్నారు? ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారు? నా చెల్లెలు అలాంటి వాళ్ళు కాదు, చెప్పు తెగుతుంది అలా మాట్లాడితే. అమ్మా రాజీ, నువ్వు రోడ్డు మీద ఎలాంటి బట్టలు వేసుకుని వెళ్తున్నావు? అసలు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నావో నీకు తెలుస్తుందా? నాకు నచ్చిన డ్రెస్ నా డబ్బులతో కొనుక్కుని నేనేసుకుంటే నీకేంటి ప్రాబ్లం? నోర్ మోయ్, నేను సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నాను, నువ్వేమో సంపాదన గురించి మాట్లాడుతున్నావు. పెద్ద చెల్లి ఎక్కడా? రాజీ నీ ఫ్రెండ్ రాజు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారన్నయ్య. పెళ్ళ? అన్నయ్య బ్రతుకున్నాడు అనుకుందా, చచ్చిపోయాడు అనుకుందా? చంపేశారు కదా నన్ను, బతుకుండగానే శవాన్ని చేశారు కదా. ఈ రోజు నుంచి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అన్నయ్య, అన్నయ్య నీ కోపం చూస్తే భయం వేస్తుంది. నేను హాస్టల్ వెళ్ళిపోతాను. చెల్లికి గడప తగిలిందని గడపనే లేకుండా చేసుకున్న పిచ్చి ప్రేమ నా రెక్కలొచ్చాక ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారని తెలుసుకోలేకపోయానమ్మా. కొన్ని నెలల తర్వాత ఈ సంవత్సరం ఎలాగైనా అన్నయ్యకి రాఖీ కట్టాలి. అన్నయ్య కోపం తగ్గిపోయి ఉంటుందా? ఎంతైనా మనం అంటే ఇష్టం కదా, తగ్గిపోయే ఉంటదిలే. పద. అన్నయ్య, అన్నయ్య, నీ కోపం మాకు శాపం కాకూడదు. మాట్లాడన్నయ్య, మేము బాధపడితేనే చూడలేవు, అలాంటిది మేము దూరం అయిపోయి ఉంటే ఎంత కుమిలిపోయి ఉంటావు అన్నయ్య. సారీ అన్నయ్య, సారీ అన్నయ్య. ఐలయ్యా, ఇంటికి పెద్దోడంటే నా కొడుక, పెద్ద మనసు ఉండాలే నా కొడుక, పంచుకున్న రక్తము నా కొడుక, పైలంగా రాయాలే నా కొడుక, కన్న బిడ్డలో లేను ఐలయ్యా, తోడబుట్టిన వాళ్ళని చూడు నా కొడుక, పిల్లల కొడి తీరు నా కొడుక, రెక్కల్లా దాసుకోరా నా కొడుక. అన్నయ్య, నేను, చెల్లి, పెద్దక్క కడుపులో పెరుగుతున్న మన అమ్మతో సహా గడప బయటే ఉన్నామన్నయ్య. తలుపుతే అన్నయ్య ప్లీజ్. ఇవాళ రాఖీ పండగ కదా అన్నయ్య, ఈ రాఖీ నీకు కడతానో లేదో చాలా ఏడ్చానన్నయ్య. ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిగరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత 2 రాష్ట్రాలకి చంద్ర గారు ఇప్పటి నుంచి అన్నా మరి థీమ్ బేస్డ్ పార్ట్ ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన శ్రీకాంత్ మాస్టర్, కెన్ యూ ప్లీజ్ హ్యావ్ యూ ఆన్ ది స్టేజ్? అన్నయ్య అన్నావంటే ఎదురవన, అల్లుపై ఉన్నావంటే నిగరవన. ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఈ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కి నేను అక్కడికి వచ్చి చెప్తాను. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. చంద్ర గారు, మేడం, మిమ్మల్ని ఇంకా నేను వెల్కమ్ బ్యాక్ అని చెప్పను. స్టే బ్యాక్ విత్ అస్. శ్రీకాంత్ మాస్టర్, ఇది ఒక పెద్ద కథ అండి, ఒక సినిమా కథ లాంటిది. దాన్ని మీరు ఒక 8 minutes లో చైల్డ్హుడ్ నుంచి పెద్ద వరకు చూపించి వాళ్ళలో ఉన్న బంధాన్ని చూపించడం అన్నది మాటలు కాదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగానే చంద్ర మీకు అన్నయ్య అన్న ఫీలే నాకు అనిపించింది మీరు చేసినంత వరకు.
ముఖ్యంగా ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకైతే నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను, ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. వృధా అని తెలిసిన కాలాన్ని, తిరిగి రాదని తెలిసిన డబ్బుని, గుర్తించరని తెలిసిన బాధ్యతని నెరవేరుస్తూ దానికి ప్రతిఫలంగా అక్కా చెల్లెళ్ళు మొహంలో ఒక చిన్న చిరునవ్వుని మాత్రమే కోరుకునే బంధం సోదర బంధం. హీరో ఆఫ్ ద షో చంద్ర గారు, మీకు ఎలా అనిపిస్తుంది ఇలా రావడం, పర్ఫార్మ్ చేయడం, అది కూడా ఇలాంటి కాన్సెప్ట్ లో ఆఫ్టర్ లాంగ్ టైం? థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మంచి మంచి బ్యూటిఫుల్ డ్రామాతో ఐ విల్ బి బ్యాక్ అగైన్. ఐ విల్ బి బ్యాక్ అగైన్ అని చాలా చాలా మంచి మాట అన్నారు. సో ఈ మాట అడగొచ్చా? మా అందరినీ మిస్ అయ్యారా? 100%. మొన్న చెప్పాను, చాలా రోజులైంది ఒక స్కిట్ చేసి ఒకటి రాసుకొని చేయాలందరూ సీను అన్న గెటప్ సీన్. ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తే ఉంటది దాని కిక్కు, డెఫినెట్ గా ఏ సినిమాలో ఉండదు. మేము ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం ఈటీవీ, మల్లెమాల. ఇవి రెండు లేకపోతే చమ్మక్ చంద్ర అనే వ్యక్తే లేడు. నా కట్ట కాలేంత వరకు రుణపడి ఉంటా. అయితే అన్నయ్య, మీరు ఇప్పుడు కూల్ అయ్యారు కదా? మీరు అన్నయ్య అంటే ఏమైపోవాలి? ఏం లేదండి, లేదు లేదు, మీరు నాకు తమ్ముడే. మీ చెల్లెళ్ళతో మీరు గొడవలన్నీ అయిపోయాయి కదా, ఏం ప్రాబ్లం లేదు కదా? చెల్లెళ్ళు వచ్చేసేయండి. చంద్ర గారు కూల్ అయ్యారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ రాఖీ పండుగ సెలబ్రేషన్. సంతోషపడుతు శతకోటి దేవతలు పలికిన దీవెనలు, శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వేయేళ్ళు. సంతోషపడుతు శతకోటి దేవతలు పలికిన దీవెనలు, శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వేయేళ్ళు. శ్రీలక్ష్మీ దేవి రూపము, శ్రీ గౌరీ దేవి తేజము, కలిసి మా చెల్లి రూపమై వెలిసే మా ఇంటి దేవతై, కలకాలం మన్నలకు ప్రాణమై, మమకారం పంచవే అమ్మవై. అందరూ మాట్లాడారు, నేను ఒక్కనే మాట్లాడలేదు. అక్క గురించి చెప్పాలి. బేసిక్ గా నాకు చాలా హార్ట్ ఫుల్ గా నేను ఇష్టపడతాను మా అక్కనే. నా రూమ్ మొత్తంలో ఉండే ఒకే ఒక్క ఫోటో అక్కతో దిగిన ఫోటో, అదొక్కటే ఉంటది. నాకు ఈ పిల్ల అంటే అంత ఇష్టం. దేవుడిని ఏదన్నా కోరుకుంటే వచ్చే జన్మంటూ ఉంటే ఇద్దరం ఒకే తల్లిని కడుపును పుట్టాలి, ఇద్దరు కమెడియన్ గాలే పుట్టాలని కోరుకుంటా. అండ్ ఇక్కడ వచ్చిన సిస్టర్స్ అందరికి హ్యాపీ రక్షాబంధన్ అంటూ గిఫ్ట్ హ్యాంపర్స్. గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి, కలిసినాది గంగదారి, కలిసినాది గంగదారి. మీరు కూడా మీ ఇళ్ళల్లో మీ బ్రదర్ సిస్టర్ తో పాటు ఈ పండుగని బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఒక్కవేళ మీ మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గిలే షిక్వే మాఫ్ కరో, భాయ్ బంధు సాత్ రహో. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. టేక్ కేర్, బై బై. వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్.